Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే నేను విజయ్. ఏపీలో ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా కసరత్తును ప్రారంభించింది. ఇప్పటికే ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి జాబితాను కూడా విడుదల చేయడానికి అన్ని రకాల సన్నాహకాలను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఈ నెలాఖరులోపు తుది ఓటర్ల జాబితాను కూడా విడుదల చేయడానికి ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉంది. అదే క్రమంలో భాగంగా ఇప్పటికే ఎన్నికల అధికారులకు సంబంధించినటువంటి అందరితో కూడా సమీక్షా సమావేశాలను కూడా ప్రస్తుతం సిఈసి కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఎన్నికల ప్రధాన అధికారులు ఇప్పటికే ఆయన కీలకమైనటువంటి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ అప్డేట్గా మనం దీన్ని చెప్పవచ్చు. ఎందుకంటే ఏపీలో జరగబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొనేటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఈ సిబ్బందిని టీచర్లు కాకుండా ఉపాధ్యాయులు, విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కాకుండా సెక్రటరీ వ్యవస్థ ఏదైతే సెక్రటరీ వ్యవస్థ ఉందో, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల వ్యవస్థను కొత్తగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి వాడుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే మాత్రం ఏపీలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే సచివాలయ వ్యవస్థకు సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారో ఈ సిబ్బంది ఎన్నికల విధులకు సరిపోరు అంటూ కూడా సిఈసి ఒక నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి కిందట జరిగినటువంటి సమీక్షా సమావేశాల్లో కూడా అధికారులకు క్లియర్ కట్గా కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చేసింది. అదేంటంటే ఈసారి జరగబోతున్నటువంటి ఎన్నికల్లో గతంలో ఏ విధంగా అయితే ఉపాధ్యాయులు అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎక్కడైతే ఎన్నికల విధుల్లో పాల్గొన్నారో అదేవిధంగా పూర్తి స్థాయిలో కాకపోయినా సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి సిబ్బందిని ఉపయోగించుకుంటూనే విధుల్లోకి అదేవిధంగా ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అదేవిధంగా అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారో వీరిని ఖచ్చితంగా ఉపాధ్యాయులనే ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్స్ అదేవిధంగా ఉపాధ్యాయులు ఉంటారో వారినే వినియోగించుకోవాలనేది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి ఆలోచన. దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా ఆదేశాలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఇప్పటి వరకు చూస్తే సచివాలయ వ్యవస్థలో ఏపీకి సంబంధించి 1,65,000 మంది ప్రస్తుతం పనిచేస్తున్నారు. సో దాదాపుగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయించినటువంటి ఏదైతే నియమాలు ఉన్నాయో వాటి ప్రకారం చూసినట్లయితే ఒక్కొక్క పోలింగ్ బూత్కి 6 మంది పైన సిబ్బంది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 46,165 పోలింగ్ బూతులు ప్రస్తుతం ఏపీలో ఉన్నాయి, పోలింగ్ స్టేషన్స్. ఈ 46,165 పోలింగ్ స్టేషన్స్కు ఈ 1,65,000 అంటే వీరికంటే కూడా ఎక్కువ మంది కూడా ఉన్నారు సచివాలయ వ్యవస్థలో. వీరందరూ కూడా దాదాపు 2.65 లక్షల మంది కూడా ఉన్నారు. అయితే వీరు మాత్రమే రెగ్యులర్ కింద ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు. సో వీరు ఈ 46,165 అంటే దాదాపుగా మనకు చూసినట్లయితే 6 చొప్పున వేసుకున్నా కూడా 2,75,000 మంది స్టాఫ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ పోలింగ్ స్టేషన్స్కి అవసరం ఉంది. కాబట్టి ఈ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ సిబ్బందితో పాటుగా ఉపాధ్యాయులను అలాగే తిరిగి వినియోగించుకోవాలి అనేది ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి మాట. సో దీనికి సంబంధించినటువంటి వివరాలను ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సేకరిస్తుంది. ఎవరైతే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అంటే కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్లు కూడా విద్యాశాఖలో ఉన్నటువంటి జిల్లాల వారీగా ఉన్నటువంటి డిఈఓలకు కూడా ఇప్పటికే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వడం జరిగింది. రేపటిలోగా టీచింగ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఎక్కడున్నారు, వారికి సంబంధించినటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఉపాధ్యాయుల వివరాలంతా కూడా కోరినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో అంటే కొంతమేర విధానపరమైనటువంటి నిర్ణయాలను మార్చినప్పటికీ కూడా సో రాబోయేటువంటి జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మళ్ళీ తిరిగి ఉపాధ్యాయులే ఎన్నికల విధులను నిర్వహించబోతున్నారు. అంటే అక్కడ ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈసారి ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని భావించింది. అందుకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గట్టుగా సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ సిబ్బందిని వినియోగించుకోవాలని భావించినప్పటికీ అందుకు తగ్గ సంఖ్య అక్కడ లేకపోవడంతో ఇప్పుడు ఉపాధ్యాయులు తిరిగి ఎన్నికల విధులను నిర్వహించే విధంగా ఎలక్షన్ కమిషన్ తాజాగా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో రాబోయేటువంటి ఏపీ ఎన్నికల్లో తిరిగి ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లోకి పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఆదేశాలను కొద్దిసేపటి కిందట ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి ఆదేశాలను విడుదల చేసింది. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.